మానసాదేవ్యై విద్మహే కాలసర్పదోషనివారిణ్యై చ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాతు. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహా. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహా. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహా. శ్రీమాత్రే నమః. మానస వైభవం కార్యక్రమానికి స్వాగతం. యోగి ప్రేక్షకులందరికీ శుభాశిష్యులు. మనం కాలసర్పయోగం తో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సందర్భంలో సర్పదోషాలతోనూ సర్పశాపాలతోనూ సర్పబంధన విచ్ఛిన్న దోషాలతోనూ వల్మీక విచ్ఛిన్న దోషాలతోనూ బాధపడుతున్నటువంటి సందర్భంలో మానసాదేవి అనుగ్రహాన్ని మనం పొందినట్లయితే ఆ దోషాలను పోగొట్టుకోవచ్చు అనేటువంటి విషయం మనం మానస వైభవంలో మనం తెలుసుకుంటూ ఉన్నాం. అటువంటి అద్భుతమైనటువంటి మానస వైభవం కార్యక్రమానికి స్వాగతం. యోగి ప్రేక్షకులందరికీ శుభాశిష్యులు. ఈ యొక్క మానస వైభవంలో అమ్మవారి యొక్క అవతార రహస్యం, ఉపాసనా క్రమం, భక్తుల యొక్క అనుభవాలు, అనుభూతులు ఇత్యాదులన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాలసర్పదోషాన్ని సంపూర్ణంగా శాంతింపజేసేటువంటి మానసాదేవి స్వయంభూగా వెలిసినటువంటి మహామహిమాన్వితమైనటువంటి స్వయంభూ క్షేత్రాలు, పురాణ ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రాలు ఉత్తర భారతదేశంలో గంగా తీరంలో హరిద్వార్లో కొండపైన ఒక మానస శక్తిపీఠం, దక్షిణ భారతదేశం ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో పావన వశిష్ఠ బ్రహ్మగుండ గోదావరి నదీ తీరాన వల్మీక దేవాలయంలో నవనాగ సహితంగా మానసాదేవి తపస్సు చేసినటువంటి ఒక శక్తిపీఠం. ఈ రెండు ప్రధానమైనటువంటి శక్తిపీఠాలుగా మనకి పురాణాలని బట్టి తెలుస్తోంది. మానసాదేవి మహామహిమాన్వితమైనటువంటి అమ్మవారు, కలికల్మష నాశిని, భక్తుల పాలిట కొంగు బంగారం, అతి శీఘ్ర ఫలప్రదాయని. ఈ మహాదేవిని ఎవరైతే త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ ఆరాధన చేస్తారో ఆ చల్లని తల్లి యొక్క అనుగ్రహం చేత సమస్త దోషాలను పోగొట్టుకోవటమే కాకుండా సర్వ అభీష్టాలను కూడా సిద్ధింప చేసుకోగలుగుతారు. మానస అమ్మవారు అనగానే ఈవిడెవరో కొత్తగా వచ్చినటువంటి అమ్మవారు కాబోలు అని చాలామంది భ్రమపడుతూ ఉన్నారు. మనం అనేకానేకమైనటువంటి అమ్మవార్లకు సంబంధించినటువంటి సహస్రనామాలు మనం పూజా సమయంలో ఉపయోగించి మనం పూజలు చేస్తూ ఉంటాం. అదేవిధంగా స్తోత్రాలుగా కూడా మనం పారాయణాలు అవి చేస్తూ ఉంటాం.
అయితే ప్రతి అమ్మవారికి సంబంధించినటువంటి సహస్రనామాలలోనూ కూడా ఓం మానసాదేవ్యై నమః అనేటువంటి నామం మనకి తటస్థపడుతూనే ఉంటుంది. అయితే ఈ యొక్క మానసాదేవి పరాశక్తి యొక్క ఒక పరిపూర్ణమైనటువంటి అవతారం. అందుచేతనే దేవీ భాగవతంలో మానసాదేవికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అధ్యాయాలే మనకు దొరుకుతూ ఉంటాయి. మానసాదేవి సాక్షాత్తు పరాశక్తి. ఈ మహాదేవి పరమేశ్వరుని యొక్క ఆదేశం మేరకు కశ్యప ప్రజాపతి పరాశక్తిని ప్రార్థించగా సర్పజాతి యొక్క అహంకారాన్ని, గర్వాన్ని అణచటం కోసం ఆ మహాదేవి కశ్యప కుమార్తెగా మానసపుత్రికగా అవతరించింది. కశ్యపుని మానసపుత్రిక కనుక ఆ తల్లికి మానస అనేటువంటి పేరు వచ్చినట్లుగా మనకి కొన్ని పురాణాల్లో మనకు తెలుస్తోంది. అదేవిధంగా మనసా ధ్యాన నిష్టలో నిరంతరము ఉండిపోవటం చేత ఈ అమ్మవారికి మానసాదేవి అనేటువంటి పేరు స్థిరపడినట్లుగా కూడా మనకి పురాణాలను బట్టి తెలుస్తోంది. అయితే ఈ యొక్క అమ్మవారి యొక్క నామాన్ని, అంటే అమ్మవారి యొక్క పేరును ఒక్కసారి తలిస్తే చాలు ఎంత భయంకరమైన విషసర్పాలైనా సరే పారిపోతాయి. అదేవిధంగా ఎంత భయంకరమైన కాలకోట విషమైనా సరే అమృతమైపోతుంది. అదేవిధంగా పగబట్టిన కోడె నాగు కూడా మానసాదేవి పేరు చెబితే గడగడలాడి దూరంగా వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఈ మహాదేవి త్రిలోక పూజిత. త్రిలోకాలలోనూ కూడా అమ్మవారిని ఆరాధిస్తూ ఉన్నారు. ఈ మహాదేవిలో ఉండేటువంటి గొప్ప ప్రత్యేకత ఏమిటి అంటే ఈవిడ సర్వసమర్థురాలు. అఖండమైనటువంటి విద్యను ప్రసాదించగలుగుతుంది, అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించగలుగుతుంది, సకల సౌభాగ్యాలను అనుగ్రహించగలుగుతుంది. అదేవిధంగా మోక్షాన్ని కూడా సిద్ధింపజేయగలుగుతుంది. మనకున్నటువంటి అభీష్టాలన్నిటినీ కూడా సిద్ధింపచేయడంలో మానసాదేవిని మించినటువంటి అమ్మవారు లేదనడంలో ఏమాత్రము సంశయమే లేదు. ఎందుకంటే అమ్మవారికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి స్వరూపాలు మనకి తెలుసు. పరాశక్తి, త్రిమాతలు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, అదేవిధంగా బాలాలలిత, రాజరాజేశ్వరి, అదేవిధంగా పంచశక్తులు రాధాదేవి, దుర్గాదేవి, గాయత్రీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి. అదేవిధంగా సప్త మాతృకలు బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, చాముండ, ఇట్లాగా మనకి సప్తమాతృకలు బ్రాహ్మీ మాహేశ్వరి చైవ కౌమారి వైష్ణవీ తథా వారాహి చైవ చాంద్రాణి చాముండా సప్తమాతృకాః అని అష్ట మాతృకలుగా లక్ష్మీ సమేతంగా, మహాలక్ష్మి సమేతంగా అష్టమాతృకలుగా కూడా ఈ అమ్మవార్లు పిలువబడుతూ ఉంటారు.
అదేవిధంగా దశ మహావిద్యలు, చతుషష్ఠి కోటి యోగినీ దేవతలు, అదేవిధంగా సప్తకోటి మహావిద్యలు, ఈ ప్రకారంగా అమ్మవారి యొక్క స్వరూపాలు ఎన్నెన్నో ఉన్నాయి. అయితే అమ్మవారి స్వరూపాల్లో ఉన్న గొప్ప విశేషం ఏమిటంటే స్వసమాన వేషాభి ఆవరణ దేవతాభి మహాచక్రాధిరోహణం పరికల్పయామి నమః అని మనం శ్రీచక్ర నవావరణార్చనలో ప్రతినిత్యం కూడా చేసుకుంటూ ఉంటాం. అంటే ఇక్కడ అమ్మవారితో పాటు ఉన్నటువంటి ఈ పరివార దేవతలందరూ ఎట్లా ఉన్నారట? స్వసమాన వేషాభి, అమ్మవారితో సమానమైనటువంటి వేషము కలిగి, అమ్మవారితో సమానమైనటువంటి తేజస్సు కలిగి, అమ్మవారితో సమానమైనటువంటి దివ్యాభరణాలు ధరించి, అమ్మవారితో సమానమైన శక్తి సామర్థ్యాలు కలిగి అమ్మవారితో పాటుగా ఉన్నారు వీళ్ళందరూ కూడాను. అయితే అమ్మవారితో సమవుజ్జీగలిగినటువంటి దేవతామూర్తులు ఇన్ని కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా అందరిలోనూ కూడా మానసాదేవికి మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. అందుచేతనే దేవీ భాగవతంలో కొన్ని అధ్యాయాలు మానసాదేవి యొక్క వైశిష్ట్యాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. దేవీ భాగవతంలో అనేకమైనటువంటి అధ్యాయాలు ఉన్నాయి, అనేకమైనటువంటి దేవతామూర్తులకు సంబంధించిన విశిష్టతలు ఉన్నాయి. అయితే మహామహిమాన్వితమైనటువంటి అమ్మవార్ల యొక్క వైశిష్ట్యాన్ని మాత్రం అనేకమైనటువంటి అధ్యాయాల ద్వారా మనము తెలుసుకోవడం జరుగుతోంది. అంటే దేవీ భాగవతంలో ఉండే అధ్యాయాల యొక్క సంఖ్యను బట్టి అమ్మవారి యొక్క వైశిష్ట్యాన్ని మనం అంచనా వేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంతమంది అమ్మవార్లు ఉన్నప్పటికీ అమ్మవార్లను మనం విశేషంగా ఆరాధనలు చేస్తున్నప్పటికీ మన యొక్క అభీష్టములు సిద్ధిస్తున్నాయా అనేటువంటి విషయానికి వచ్చేసరికి ప్రశ్నార్థకంగానే మిగిలిపోతోంది. కానీ మానసాదేవి విషయంలో ఆ విధంగా కాదు. మానసాదేవి తనను విశ్వసించి త్రికరణ శుద్ధిగా ఆరాధన చేసేటువంటి వారి యొక్క అభీష్టాలను సంపూర్ణంగా సిద్ధింపజేసేటువంటి మహామహిమాన్వితురాలు. అయితే ఇక్కడ చాలామంది దేవతల్ని ఆరాధన చేస్తాం మనం. ఆ దేవతలందరూ కూడా మనకి వెనువెంటనే వరాల వృష్టిని కురిపిస్తున్నారా అంటే అది ప్రశ్నార్థకమే. కానీ మానసాదేవి విషయంలో ఆ విధంగా కాదు. ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా అమ్మవారిని ఆశ్రయిస్తామో, తల్లి నిన్ను మేము ఇలవేలుపుగా భావించి ఆరాధన చేస్తున్నామో, మా యొక్క అభీష్టాలను సిద్ధింపజేయని చెప్పేసి ఎప్పుడైతే వేడుకుంటామో వెనువెంటనే తన యొక్క అనుగ్రహ వృష్టిని మన పైన కురిపించటమే ప్రారంభిస్తుంది అమ్మవారు. ఈ అమ్మవారి దగ్గర ఉండే ప్రత్యేకత అదే. వెనువెంటనే సత్ఫలితాలను ప్రసాదిస్తుంది అమ్మవారు. కానీ కొంతమంది అమ్మవార్ల విషయంలో అట్లా కాదు. ఎంత ఆరాధన చేసినప్పటికి కూడా మరి అంత ప్రయోజనకారిగా అనేటువంటిది మనకి కనపడదు. అయితే ఈ అమ్మవారు అట్లా కాదండి. అతి శీఘ్రంగా వరాల వృష్టిని కురిపించేటువంటి అమ్మవారు ఈ యొక్క మానసాదేవి. మానసాదేవిని ఉపాసన చేసి సత్ఫలితాలు సాధించుకున్నటువంటి వారందరికీ కూడా ఇది అనుభవైక వైద్యమే. మానసాదేవి గురించి వినగానే ప్రతి ఒక్కరూ కూడా అబ్బా ఇంత మహిమాన్వితమైనటువంటి అమ్మవారా, అయితే ఈ అమ్మవారిని మేము కూడా పూజించుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అని వెనువెంటనే అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పూజామందిరంలో నిలిపి ఆరాధన చేస్తూ కాచిన పాలలో చక్కెర కలిపి నైవేద్యం పెట్టడం ప్రారంభించిన మరుక్షణం నుండి ఆ తల్లి మన యొక్క అభీష్టాలను ఒక్కటొక్కటిగా నెరవేర్చటం అనేటువంటిది మనమే గమనించగలుగుతున్నాం. అందుచేతనే ఏ ఒక్కరూ కూడా మానసాదేవిని
మరువలేకపోతున్నారు. ప్రతి ఒక్కరి యొక్క హృదయంలోనూ కూడా అమ్మవారు చేరిపోయింది. అమ్మవారి గురించి మనకి తెలియనంతసేపే, తెలుసున్న తర్వాత అమ్మవారిని తెచ్చి మనం ఆరాధించటం, ఆలస్యం చేయడం అనేటువంటిది మాత్రం చేయం. అమ్మవారి దగ్గర ఉండే గొప్ప విశేషం అది. అయితే మనం అమ్మవారి యొక్క వైశిష్ట్యాన్ని విని అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పట్టుకొచ్చి పూజా మందిరంలో ఎంతైతే శీఘ్రంగా మనం ఉంచుతున్నామో అంతే శీఘ్రంగా అమ్మవారు వరాల వృష్టిని కురిపిస్తోంది. చేత అమ్మవారిలో ఉన్న గొప్ప ప్రత్యేకత అదే. వెంటనే సత్ఫలితాలు ఇవ్వడం అనేటువంటిది చాలా గొప్ప లక్షణం అమ్మవారికి. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఎంతోమంది దేవతామూర్తులను చూస్తూ ఉంటాం. వాళ్ళ గురించి చాలామంది భక్తులు విశేషమైనటువంటి రీతిలో మరి కొన్ని సంవత్సరాలు, అదేవిధంగా మరి కొన్ని దశాబ్దాలు, కొన్ని శతాబ్దాలు, కొన్ని యుగాలు కూడా తపస్సు చేసినటువంటి మనకి పురాణ గాథలు ఉన్నాయి. అయితే మరి అన్ని సంవత్సరాలు, అన్ని యుగాల వరకు కూడా తపస్సు చేస్తూ కూర్చున్నప్పటికీ కూడా అమ్మవారు మనకి సాక్షాత్కరించకపోవడం పోగా అసలు కనీసం మనకున్న అభీష్టాలను కూడా సిద్ధింపజేయకపోవడం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయమే. ఎంత తపస్సు చేసినప్పుడు కూడా ఇంకా శోధించి ఇంకా వేధించి ఇంకేమిటండి ఎప్పుడు ఇస్తుంది సత్ఫలితం అనేటువంటిది. అంచేత మనకంతా కూడా విసిగి వేసారిపోతూ ఉంటాం. ఏమో ఇంత తపస్సు చేశాను, ఇన్ని పూజలు చేశాను, ఇన్ని స్తోత్ర పారాయణాలు చేశాను, ఇంత జపం చేశాను, ఇన్ని హోమాలు చేశాను, అయినప్పటికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహ వృష్టి అనేటువంటిది నా మీద కురిపించట్లేదు అనేటువంటి ఒక నిరాశ అనేటువంటిది ఏర్పడిపోతూ ఉంది. అయితే అట్లా ఉండాల్సినటువంటి అవసరం ఏముందండి? ఎందుకంటే కలియుగంలో ఆయు ప్రమాణం తక్కువ, దినదిన గండము 100 ఏళ్ల ఆయుర్దాయం. అటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి యుగంలో కూడా ఇంకా పరీక్షలు పెడితేనే కానీ నేను ఫలితాన్ని ఇవ్వనంటే మాత్రం మరి చాలా ఇబ్బంది అయిపోతుంది కదా. కానీ మానసాదేవి విషయంలో ఆ విధంగా కాదు. ఎవరైతే ఆ తల్లిని త్రికరణ శుద్ధిగా ఆరాధించడం ప్రారంభిస్తారో తక్షణమే తన యొక్క అనుగ్రహ వృష్టిని కురిపించడంతో పాటుగా అభీష్టాలన్నింటినీ కూడా సిద్ధింపజేయడం ప్రారంభిస్తుంది ఆవిడ. మనలో ఉండేటువంటి అనేకమైన దోషాలను కూడా ఒక్కటొక్కటిగా తొలగించుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ రకంగా ఉండేటువంటి అమ్మవారి కలియుగంలో దొరకటం అనేటువంటిది బహు దుర్లభం. అందులో కలియుగంలో భగవంతుడు అదృశ్య సహాయకుడుగా ఉంటాడు. ప్రత్యక్షంగా సహాయం చేయటం అనేటువంటిది జరగదు. ఇది కలిధర్మం అంతే. కలియుగంలో భగవంతుడు ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా ఉపకారం చేయటం అనేటువంటిది జరగదన్నమాట. భగవంతుడు ఎప్పుడూ కూడా కలియుగంలో అదృశ్య సహాయకుడుగానే ఉంటాడు. అయితే అదృశ్య సహాయకుడుగా ఉన్నప్పటికీ కూడా అతి శీఘ్రగతిన సహాయం చేస్తే పర్వాలేదు, కానీ అతి శీఘ్రగతిన మనకి సహకారం అందించడం అనేది జరగదన్నమాట. అది కలియుగ ప్రభావం. అందుచేతనే పాపం భగవంతుడి యొక్క అనుగ్రహం లభించడం అనేది ఆలస్యమైపోతూ అనేక విధాలుగా జనులు భక్తులు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే మానసాదేవి విషయంలో ఆ విధంగా కాదు. ఆవిడను వేడినదే తడవుగా మన యొక్క దోషాలను తొలగించి మనకు సర్వ అభీష్టాలను సిద్ధింపజేస్తుంది మానసాదేవి. యథార్థంగా మనం మాట్లాడుకోవాలి అన్నట్లయితే మానసాదేవి గురించినటువంటి విషయాలు మిగిలినటువంటి వారు అందరికంటే మనకు ఆలస్యంగా తెలిసినట్లే. ఇందులో ఏమాత్రము కూడా సంశయం లేదు. ఎందుకంటే ఎవరికి ఏ సర్ప సంబంధమైనటువంటి ఇబ్బంది కలిగినప్పటికీ కూడా వేడుకునేటువంటిది మానస అనేటువంటి విషయం చాలా ఆలస్యంగా మనం తెలుసుకున్నట్లే. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు.
అంచేది ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, ఇక ఆలస్యం చెయ్యవద్దు. చక్కగా అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజా మందిరంలో నిలిపి పూజలతోనూ, స్తోత్ర పారాయణాలతోనూ, జపాలతోనూ, ధ్యానంతోనూ, హోమ యజ్ఞ యాగాది క్రతువులతోనూ ఆ తల్లిని సంతోషపెట్టినట్లయితే మన యొక్క అభీష్టాలన్నీ కూడా సిద్ధిస్తాయి. అమ్మవారి విషయంలోకి వచ్చేసరికి అధికస్య అధికం ఫలం. ఎంత ఎక్కువగా అమ్మవారిని మనం సేవించగలిగితే అంత అధికమైన ఫలితాన్ని మనకి ఆ చల్లని తల్లి ప్రసాదిస్తూ ఉంటుంది. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ అమ్మవారిని ఆశ్రయించి ఆరాధించండి, సత్ఫలితాలు సాధించండి అని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఆ తల్లిని నేను ఆశ్రయించి ఆరాధించి సత్ఫలితాలు పొందుతూ ఉన్నాను కనుక ప్రత్యక్షంగా నేను కొన్ని సత్ఫలితాలు సాధించుకోగలిగాను. కొన్నేమిటి, నేను అనుకున్న సత్ఫలితాలన్నీ కూడా అమ్మవారు నాకు అనుగ్రహించింది. అదేవిధంగా నా శిష్యులకి, నా బంధువులకి, నా మిత్రులందరికీ కూడా చల్లని తల్లి తన యొక్క అనుగ్రహ వృష్టిని ప్రసరింపజేస్తూ వాళ్ళ యొక్క దోషాలను తొలగించి వారి యొక్క అభీష్టాలను సిద్ధింపజేస్తుంది. అంచేత చాలా ధైర్యంగా నేను చెప్పగలుగుతాను, ఆ చల్లని తల్లిని ఆశ్రయిస్తే చాలు సర్వ అభీష్టాలు సిద్ధిస్తాయి అనేటువంటి విషయం. అంచేత మనము కలియుగంలో ఉన్నాం కనుక, మన యొక్క ఆయు ప్రమాణం అనేటిది బహు తక్కువ కనుక, మన వేడిన వెంటనే వరాల వృష్టిని కురిపించేటువంటి అమ్మవారిని మనం ఆశ్రయించి తీరాల్సిందే. ఇందులో ఏమాత్రము సంశయం లేదు. ఏదో ఎప్పుడో ప్రత్యక్షం అవుతాను, ఎప్పుడో వరాలు ఇస్తాను, ఎప్పుడో ఫలితాలు ఇస్తానంటే కలియుగ వాసులమైన మనకు అంత ఓపిక లేదు, తీరిక లేదు, శక్తి కూడా లేదు. అందుచేత కలికల్మషాలను తొలగించి అభీష్ట సిద్ధిని చేకూర్చేటువంటి ఏకైక అమ్మవారు ప్రత్యక్ష పరమేశ్వరి మానసాదేవి. ఆశ్రయించి ఆరాధించి ఉపాసించి సత్ఫలితాలు సాధించి ధన్యులు కండి. శ్రీమాత కృపాకటాక్ష సిద్ధిరస్తు.